అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నిన్ను విడచి నేను జీవించగలనా? నీకు విరోధముగా జీవింప సాధ్యమా? యేసయ్యా, రెండు చేతులు ఎత్తి చెప్దామా యేసయ్యకి? యేసయ్యా, 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 యేసయ్యా. నాలాంటి బలహీనులు ఈ లోకంలో ఎవరు? నీలాంటి బలవంతులు ఈ లోకంలో లేరు. నాలాంటి బలహీనులు ఈ లోకంలో ఎవరు? నీలాంటి బలవంతులు ఈ లోకంలో లేరు. నీదు కృపయే నన్ను బలపరచెను. నీదు కృపయే నన్ను బలపరచెను. పాడదమ్మా. నీదు కృపయే, నీదు కృపయే బలపరచెను. నీదు కృపయే నన్ను బలపరచెను. నీదు ప్రేమయే నన్ను చేరదీసెను. నీదు ప్రేమయే నన్ను చేరదీసెను. యేసయ్యా, చేతులు పైకెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. శిరస్సు నుండి శరీరాన్ని వేరు చేయగలమా? నీతో జీవింపాశపడు నన్ను వేరు చేయగలరా? శిరస్సు నుండి శరీరాన్ని వేరు చేయగలమా? నీతో జీవింపాశపడు వేరు చేయగలరా? నన్ను మోసే దేవుడు నీవయ్యా, నన్ను మోసే
పాడరమ్మా. నన్ను మోసే దేవుడవు, నన్ను మోసే దేవుడు నీవయ్యా. ఓ నన్ను మోసే నా దేవుడు నీవయ్యా. క్షమించి నడిపే దైవం నీవేసయ్యా. నన్ను క్షమించి నడిపే దైవం నీవేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎవరికి భయం లేదా? ఏమంటే బాత్రూంలో బల్లు ఉంటే చాలా స్నానాలు చేయరు. అయ్యో బల్లు ఉందంటారు. కొంతమందికి బొద్దింకలు అంటే భయం, కొంతమందికి పాములంటే భయం, ఇంకా రకరకాల భయాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల భయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే టైం కాదు. కానీ ఇక్కడ చూస్తున్న లిస్ట్ ఆఫ్ ఫోబియాస్ ఆల్రెడీ ఇచ్చారు మనకి. సో అక్కడ చాలా రకరకాల ఫోబియాస్. హైడ్రోఫోబియా అంటారు, నీళ్ళంటే భయం. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు చెప్పండి, ఇంకా గ్రాసోఫోబియా, గైనోఫోబియా, హెమోఫోబియా, లాట్రోఫోబియా, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఇక మోనోఫోబియా అట, ఆ తర్వాత మోటోఫోబియా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఫిష్ అంటే కూడా భయం, ద ఫియర్ ఆఫ్ ఫిష్, దాన్ని లైథోఫోబియా అని పిలుస్తూ ఉన్నారు. రకరకాల ఫోబియాలు ఉన్నాయి. ఈరోజున మనిషి ఈ భయం గుప్పిట్లో ఉన్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. మనిషి జీవితంలో మొదట భయం వస్తుందండి. దేని గురించి అయినా భయం పడుతుంటాడు. భయాందోళనలు మనిషి కలుగుతాయి. ఆ భయాందోళనలు కాస్త బాగా ఎక్కువైపోతే మనిషి జీవితంలో వచ్చేటువంటి ఒక జాడ్యం ఏంటంటే యాంగ్జైటీ, చింత. ప్రతిదానికి చింతపడుతుంటాడు, ప్రతిదానికి చింతపడుతూ ఉంటాడు. ఆ చింత కూడా బాగా ముదిరిపోయినప్పుడు మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? కృంగుదలలోకి వెళ్ళిపోతాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అది కృంగుదలలోకి మనిషి వెళ్ళాడంటే ఒకే ఒక ఆలోచన, చచ్చిపోతే బాగుంటుంది, జీవితాన్ని ముగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఆ డిప్రెషన్లో ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయం నీకు కావాలి. ఆ డిప్రెషన్లో ఉన్నట్లయితే దేవుని సేవకులతో ఖచ్చితంగా ప్రార్థన చేయించుకోవాలి. ఆ డిప్రెషన్లో ఒకవేళ ఉన్నట్లయితే మంచి దైవుని బిడ్డల యొక్క కౌన్సిలింగ్ చాలా అవసరం. ఆ డిప్రెషన్ అంటే చాలా ప్రమాదకరమైంది. నిజంగా ప్రతి 5గురిలో ఒకరికి ఆ డిప్రెషన్ అనే వ్యాధి ఉంటుందంట. ప్రతి 5గురిలో ఒకళ్ళకి, నేను చెప్తున్నవి కాదు. సో సర్వేల ప్రకారము ప్రతి వ్యక్తికి కూడా ప్రతి 5గురిలో ఒకరికి డిప్రెషన్తో బాధపడాలంటే చూడండి, ఇక్కడ చాలామంది డిప్రెషన్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి ఏం కావాలి? ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి, ప్రార్థనా సహకారం కావాలి. దేవుని వాక్యం ద్వారా నడిపించబడితేనే కానీ వారు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేరు. లేకపోతే వారి యొక్క స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. నా ప్రియ దేవుని, ఈ ఎమోషనల్ రెస్ట్లు మనకు కావాలి. అది మూడోదిగా స్పిరిచువల్ రెస్ట్ అన్నారు. స్పిరిచువల్ రెస్ట్, ఒకటి ఫిజికల్ రెస్ట్, రెండోది ఎమోషనల్ రెస్ట్, మూడోదిగా స్పిరిచువల్ రెస్ట్. అంటే దేవునితో నీకు సమాధానం ఉండాలి. ఏముండాలి? ఎవరితో ఉండాలా? దేవునితో నీకు సమాధానం ఉండటమే స్పిరిచువల్ రెస్ట్. ఆ తర్వాత ఇటర్నల్ రెస్ట్ అన్నారు. అంటే శాశ్వత విశ్రాంతి మనం పొందుకుంటాం. శాశ్వత విశ్రాంతి ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మ రక్షించబడితే నువ్వు దేవునితో సదాకాలం ఉంటావే పరలోక రాజ్యంలో, దాన్ని ఏమన్నారంటే ఇటర్నల్ రెస్ట్, శాశ్వతమైనటువంటి విశ్రాంతి. చాలామంది మన ప్రియులు మరణించిన తర్వాత వారు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు అని అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు అంటే అర్థం ఏంటి? వారు మరణించారు అని అర్థం. వారు మన నిత్య విశ్రాంతిలోకి వారు ఎన్ని రకాల విశ్రాంతులు చెప్పండి? ఒకటి ఫిజికల్ రెస్ట్, రెండోది ఏంటి? ఎమోషనల్ రెస్ట్, మూడోది ఏంటి? స్పిరిచువల్ రెస్ట్, నాలుగోది ఇటర్నల్ అండ్ ఎటర్నల్ రెస్ట్. వీటిని అనుగ్రహించేటువంటి వాడు ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి కోసం అన్వేషించినటువంటి వారు దేవుళ్ళు అవుతారా? నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అనేటువంటి వారు దేవుళ్ళు అవుతారా? లేకపోతే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు దేవుడు అవుతాడా? శాంతి కోసం అన్వేషించిన వాడు ఏనాడు దేవుడిగా పిలవబడడు. శాంతిని అన్వేషించిన వాడు ఏనాడు దేవుడు కాజాలడు. కానీ శాంతిని ఇస్తానటువంటి దేవుడే, ఆయనే నిజమైనటువంటి దేవుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పాలంటే శాంతి కోసం అన్వేషించాడు.
శాంతి కోసం బోధి చెట్టు కింద కూర్చుని నాకు శాంతి కావాలని అన్వేషించినటువంటి వాడు దేవుడు కాజాలడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. లోకం ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి మనకి ఏమిస్తుంది? శాంతిని ప్రసాదిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దేవుని సన్నిధి మన జీవితంలో ఏం చేస్తుందనంటే మన అవసరాలు తీరుస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి మన జీవితంలో మన కోరికలను తీరుస్తుంది. సంఖ్యాకాండం 11:31 చదువుదాం. సంఖ్యాకాండం 11:31. సంఖ్యాకాండం 11:31 చదువుతున్నాం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియదర్శనాగమా, ఈరోజున ఇశ్రాయేలీలు వాస్తవానికి వారు మన్నా చేత పోషించబడుతున్నారు. ఇశ్రాయేలీలకి మాంసం అవసరమైంది. మాంసం కావాలని కోరిక, మాంసం తినాలనేటువంటి కోరిక వారిలో కలిగినప్పుడు దేవుడు వారి కొరకు ఏం పంపించాడనంటే యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళను రప్పించిందట. పూరేళ్ళు అంటే ఒక బర్డ్స్ అనమాట, ఒకలాంటి బర్డ్స్. అవి చాలా డెలిషియస్గా ఉంటాయి తినడానికి. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో వాటిని సర్వ్ చేస్తుంటారు. సో క్వైల్స్ అని పిలుస్తారు వాటిని. సో వాటిని దేవుడు ఎక్కడి నుంచి పంపించాడట? యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళని పంపించినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా వాటిని తిని వారి అవసరాలు తీర్చుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కొన్ని సందర్భాల్లో మన గ్రీడీని దేవుడు తీర్చడు, కానీ మన యొక్క వాంట్స్, అలా మన యొక్క అవసరాలు ప్రభు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ ఇన్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. నా దేవుడు నీ ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసు మహిమలో ఏం చేస్తాడు? తీరుస్తాడని దేవుని లేఖ సెలవిస్తూ ఉంది. ఒక మాటను చెప్పనివ్వండి, దేవునికి నీ అవసరాలు తెలుసు, ఆయన నిన్ను మర్చిపోడు. స్తోత్రం చెప్పండి. యూ విల్ నెవర్ బీ ఫర్గాటెన్. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోజాలవు. దేవుని కృపలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని సంధికి నువ్వు వస్తున్నప్పుడు, దేవుని ఆరాధన చేస్తూ నువ్వు మర్చిపోతావు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు తగిన కాలం ముందు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది యవ్వన బిడ్డలకి, అన్న ఇంకా ఉద్యోగం రావట్లేదన్నా, ఇంకా వివాహాలు జరగట్లేదన్నా, ఏది నా జీవితం అనుకున్నట్లు సాగట్లేదన్నా, ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ నష్టమే కలుగుతూ ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్న, ప్రియ అక్క, దేవునికి ఒక సమయం ఉంటుంది. దేవునికి నీ జీవితంలో కార్యం చేయడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు నువ్వు దేవుని యొక్క కృపలో నమ్మకంగా కొనసాగాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడుగా నువ్వు ఉండాలా. దేవుడిని హెచ్చించేంత వరకు, దేవుడిని గణపరిచేంత వరకు, దేవుడి జీవితంలో కార్యం జరిగించేంత వరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన కోసం జీవించాలి. కొంతమంది కొన్ని రోజులు బాగానే ఉంటారు, మరలా కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదండి, లోకమే బాగుంది అని లోకంలోకి వెళ్ళిపోతుంటారు. ఆలోచన చేయండి, అది తప్పుడు అండి, అది తప్పు విషయం. దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి. రూతు ఓర్పా జీవితం మనకు తెలుసు. ఏమంటే ఓర్పా ఏం చేసింది? తన అత్తగారైనటువంటి నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చాలామంది ఓర్పా లాంటి వాళ్ళు ఉంటారు. ఏమంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటారు, మళ్ళీ టైం వచ్చేటప్పటికి దేవుడిని ఏం చేస్తారు? విడిచిపెడతారు. ఇక్కడ నయోమి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ నువ్వు ఓర్పా వలె ఉన్నావా, రూతు వలె ఉన్నావా? రూతు అయితే అంటుంది ఎవరితో తెలుసా? నయోమితో, అత్తమ్మ నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను అని చెప్పి దేవుని హత్తుకుంది ఎవరు? రూతు. కానీ ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకుని ఏం చేసింది? మళ్ళా మోయాబులోకి వెళ్ళిపోయింది. ఈరోజున రూతు వలె ఉండాలా, ఓర్ప వలె ఉండాలా? రూతు వలె ఉంటే, రూతు తన జీవితంలో వేచి ఉంది, కనిపెట్టింది, నిజంగా తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో గొప్ప వ్యక్తి ఉన్నాడు, గొప్ప భూస్వామి, గొప్ప ధనవంతుడు, మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో రూతుకి ఏమైంది? వివాహం జరిగింది. రూతు మోయాబురాలు. వాస్తవానికి దేవుని సన్నిధన్నా, దేవుని యొక్క ప్రేమన్నా, దేవుని యొక్క అభిషేకం అన్నా ఏమీ తెలియదు ఆమెకి. మోయాబు ప్రాంతానికి సంబంధించింది, విగ్రహార్థికురాలు. అటువంటి మోయాబు దేశంలో పుట్టిన ఆమె
ఇజ్రాయెల్ దేశంలో ఒక గొప్ప వ్యక్తితో తనకు వివాహం అయింది. ఆ వ్యక్తి పేరే బోయేజు. రూతు బోయేజు వివాహం ఏం చేసింది తెలుసండి? వారిద్దరి నుంచి వచ్చినటువంటి సంతానాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంతానం నుంచి వచ్చారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే రూతు గారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి, సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎవరయ్యారు? గ్రాండ్ మదర్ అయ్యారు. స్తోత్రం చెప్పండి. హత్తుకున్నటువంటి వారు దేవునికి బంధువులు అవుతారు. ఆమేన్. దేవునికి రక్త సంబంధాలు అవుతారు. హత్తుకునేటువంటి వారు, విడిచిపెట్టి వెళ్తున్నటువంటి వారు దేవునికి ఏనాడు కూడా రక్త సంబంధులుగా మారలేరు. ఎంతమంది యేసయ్యకు రక్త సంబంధులుగా మారాలని కోరుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. అలా రక్త సంబంధులుగా మారాలని కోరుకున్నటువంటి వారికి ఒక మాట, మీరు దేవుని హత్తుకుంటున్నారా? దేవుని హత్తుకుంటున్నారా? లేవి అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? హత్తుకొనుట అని అర్థం. లేవి, లివాయిట్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని హత్తుకొనుట. దేవుని ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఏలియా కాకోలముల చేత పోషించబడ్డాడు. రాష్ట్రం అంతా కరువు ఉంది, దేశం అంతా కరువు ఉంది. కానీ ఏలియాకు కూడా వాస్తవానికి కరువు ఉంది. ఆ కరువులో దేవుడు ఏలియాని ఏ విధంగా పోషించాడు? కాకోలముల ద్వారా దేవుడు పోషించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు. నీ బిడ్డలు పోషిస్తాడు. నీ యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు గుర్తెరిగి ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కాకోలముల ద్వారా పోషించినటువంటి దేవుడు ఆ తర్వాత సారెపతి గ్రామానికి వెళ్ళి అక్కడి నుండి పోషిస్తానన్నాడు. మరలా ఏలియా ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ విధవరాలు చేత పోషించబడ్డాడు. హల్లెలూయా. చూడండి, విధవరాలు వాస్తవం తన దగ్గర ఏమి ఉండవు. భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీ, పిల్లలు కలిగినటువంటి ఆమె ఎంత కష్టపడగలదు? ఒక వ్యక్తిని పోషించినటువంటి చిన్న విషయమా? కానీ దేవునికి మహాకృపను బట్టి దేవాదేవుడు సారెపతి గ్రామంలో సారెపతి వివరాల ద్వారా ఏలియాని దేవుడు ఏం చేశాడు? పోషించేవాడు. నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు. ఆఫ్రికా దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉందట. ఎక్కడ ఆహారం దొరకట్లా. అటువంటి టైంలో ఒక ఇంట్లో కూడా భయంకర కొరత ఉంది. అటువంటి టైంలో సండే స్కూల్ పాప ప్రార్థన చేస్తుందట, అయ్యా ప్రభు మాకు ఆహారం పంపించయ్యా. ఏలియాకు కాకోలం ద్వారా ఆహారం పంపించావు కదా నాయన, మాకు కూడా ఆహారం పంపించినప్పుడు నిజంగా వారి ఇంటికి దగ్గరలో ఒక ప్లే గ్రౌండ్ ఉందట. ఆ ప్లే గ్రౌండ్లో యవనస్తులందరూ కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు. వాస్తవానికి ఇండియాలో అయితే క్రికెట్ చాలా ఫేమస్ గేమ్, కానీ సో కొన్ని దేశాలకు వెళ్తే క్రికెట్ ఆడరు. వాళ్ళందరూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, సాకర్ ఆడుతూ ఉంటారు. పిల్లలందరూ కూడా, కొంతమంది యవనస్తులందరూ కూడా ప్రక్కన సాకర్ ఆడుతూ ఉంటే, ఫుట్బాల్ ఆడుతుంటే, సో ఒకడు బాల్ తన్నినప్పుడు ఏమైందంటే ఆకాశం నుంచి ఒక కాకి వెళ్తుందటండి. సో కరెక్ట్గా బాల్ వెళ్ళి దానికి తేలేటప్పటికి ఆ కాకి కాస్త ఏమైంది? కింద పడిపోయిన అందరూ కూడా గేమ్ ఆపేసి అందరూ కూడా వింతం చూస్తున్నట్టు, కాకిని ఎప్పుడు చూడనట్టు కాకి పడిపోయేటప్పుడు గేమ్ ఆపేసి అందరూ అక్కడికి వచ్చారట. అదే టైంలో వీరిని నుంచి ఏ ప్రార్థన వినపడుతుందంటే, యేసయ్య ఆహారం పంపించయ్యా, యేసయ్య ఆహారం పంపించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉందో, నిజంగా వాళ్ళందరికీ ఎటకారంతో ఏం చేశారంటే, సో ప్రార్థన చేస్తుంటే ఎవరన్నా అది ఆహారం పంపిస్తాడు దేవుడు అని చెప్పి కాకిని వేసేద్దాంరా అని చెప్పి కాకిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పాడేశారట. పాడేయగానే అది గమనించుకుంటే తల్లి, ఆ గమనించిన ఆ పిల్ల, దేవుడు మనకి ఏం పంపించాడు? కాకిని ఆహారంగా పంపించాడు అని కాకిని అలా చూస్తూ ఉన్నప్పుడు దాని నోట్లో ఒక వజ్రాల ఉంగరం ఉందటండి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఒక వజ్రాల ఉంగరం ఉందట. ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి వారు అమ్మినప్పుడు కొన్ని లక్షల రూపాయలు వారు పొందుకున్నారు. ఒక్కరోజు ఆకలి తెచ్చమని కోరారు, కానీ కొన్ని సంవత్సరాల ఆకలిని ప్రభు ఏం చేశాడు? నిజంగా జరిగిన సంఘటన ఇది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన కొరతలు తీరుస్తాడు. ప్రార్థన చేస్తున్న మన అవసరాలు ప్రభు తీరుస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమయోచితమైన సహాయాన్ని ప్రభువుని ఇస్తాడు. ప్రార్థన చేసిన మన ప్రతి కొరతను ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మన నుంచి ఏం కొరతను తెలుసండి? మన ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్. మన ప్రతి అవసరం తీర్చబడాలంటే దేవుడు మన నుంచి కోరుతుంది మన యొక్క విశ్వాసము, రెండోది విధేయత. ఈ రెండింటి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. మూడోదిగా చెప్పి ముగిస్తాను, దేవుని సన్నిధి మనతో ఉంటే ఘనత ప్రభావాలు కలుగుతాయి. ఏంటది? ఘనత ప్రభావాలు. ఎంతమందికి గౌరవం కావాలి, ఘనత కావాలి, ప్రభావం కావాలి. అలా కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. 96 కీర్తన 6వ చరణంలో ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం. ఎస్, ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో దేవుని వెలుగులో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఘనతను ప్రభావాన్ని ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తారు. ఎస్తేరు జీవితాన్ని చూడండి. ఆమె తన జీవితంలో ఒక అనాథగా బ్రతికింది. తన జీవితంలో తల్లిదండ్రులు లేరు. ఓ మాట చెప్పాలంటే బాబాయ్ దగ్గర పెరుగుతూ ఉంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేదు. ఒకళ్ళ ఇంట్లో బ్రతకడం అంటే చిన్న విషయం కాదండి. ఎంతగానో స్వతంత్ర నిర్ణయాలు ఉండవు. వారు ఏం పెడితే అదే తినాలి.
అటువంటి పరిస్థితుల్లో చాలా పేదరికంతో ఉన్నటువంటి ఎస్తేరు తనలో నమ్మకత్వాన్ని బట్టి, విధేయతను బట్టి, దేవుని భక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు రాజైన అహష్వేరోషుకి ఏం చేశాడు? భారీగా చేశాడు. 127 సంస్థానాలకి అధిపతి అంటే ఎవరు? రాజైన అహష్వేరోషు. ఏమండి, మొత్తం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి గొప్ప రాజు ఆ వ్యక్తి. ఆ యొక్క సంస్థానాల్లో భారతదేశం కూడా ఉంది. ఏంటి, ఆ టైంలో భారతదేశం కూడా ఆ సంస్థానాల్లో ఉంది. మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుకి ఏమైపోయింది? ఎస్తేరు భార్య అయిందనంటే నిజంగా దేవుని సన్నిధిని ఆమె కోరుకుంది. ప్రతిదినము ప్రార్థనలో తన సమయాన్ని గడుపుతుంది. తన జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. దేవుని ప్రేమించే అనుభవము తన జీవితంలో ఉన్నతమైనటువంటి ఘనతా ప్రభావాలు ఆమె పొందుకోవడానికి కారణాలైనవి. దావీదు ఒక గొర్రెల కాపరి. బెత్లెహేం పొలాల్లో ఆ గొర్రెలు మేపుకున్నటువంటి ఆ దావీదుని తీసుకెళ్ళి ఆ రాజ్యానికి గొప్ప రాజుగా ప్రభు 45 సంవత్సరాలు గొప్ప రాజుగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో బెస్ట్ కింగ్ ఎవరనంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ ద కింగ్ డేవిడ్. దావీదును ఇప్పటికీ కూడా గొప్ప రాజుగా అభివర్ణిస్తుంటారు. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన సింహాసనం పేరు ఏంటో తెలుసా? దావీదు సింహాసనం. యేసే సింహాసనం కాదు, ఆయన సింహాసనము దావీదు సింహాసనము. నా ప్రియదర్శనాంగమా, ఉదయకాల సమయంలో నా సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుని నుంచి ఘనత, మెప్పు నువ్వు పొందుకోవాలంటే, ఒకవేళ బలానమ్మకమైన మంచి దాసుడిగా నువ్వు పిలువబడాలంటే, దేవాదేవుడు పరలోక రాజ్యంలో నీకు మెప్పునిచ్చి, పరలోక రాజ్యంలో ఆయన సింహాసనాన్ని నీకు ఇచ్చి, పరలోక రాజ్యంలో ఆయన నీతి కిరీటాన్ని నీకు పెట్టి, మహిమ కిరీటాన్ని నీకు పెట్టాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే కనుక దేవుని సన్నిధిని కోరుకో. ఆ సన్నిధే నీ జీవితంలో ఆశీర్వాదం, ఆ సన్నిధే నీ జీవితంలో స్వస్థత, ఆ సన్నిధే నీ అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఆ సన్నిధి ద్వారా నీకు సమాధానము, శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ సన్నిధి కావాలా? ఆ సన్నిధి, ప్రభు నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నీ ప్రజెన్స్ నాతో పాటు రావాలయ్యా, నేను ఎక్కడికి వెళుతున్నా సరే నీ సన్నిధి నాకు కావాలయ్యా. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ మాస్టర్, ఐ నీడ్ ప్రెజెన్స్ లార్డ్ అని దేవుని కోరుకుంటే ఆయన సన్నిధిని నీతో పంపిస్తాడు. అలనాడు దేవుడు వాగ్దానం చేసిన మోషేతో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మీకు అందరికీ తోడుగా వచ్చును గాక. మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చును గాక. ప్రతి కోరికను దేవుడు సిద్ధింప చేయను గాక. దేవుడు ప్రతి రోగం నుంచి మీకు విడుదలను అనుగ్రహించును గాక. ఆయన సన్నిధి ఒక్కటుంటే చాలు. ఇట్స్ ఏ బంపర్ ఆఫర్. స్తోత్రం చెప్పండి. ఏమండి, మొత్తం అంతా కూడా ఇట్స్ ఏ కాంబో. కాంబో అంటే తెలుసా మీకు? ఏమంటే ఒకటి కొంటే దానికి 20 వస్తువులు యాడ్ అవుతుంటాయి, దాన్ని కాంబో అంటారు. ఏదైనా దేవుని సన్నిధి నువ్వు కోరుకుంటే అవన్నీ కూడా నువ్వు ఏదైతే కోరుకున్నావో అన్నీ కూడా నీతో పాటు వస్తుంది. మొదట నా రాజ్యమును, నా నీతిని, అంటే గాడ్స్ ప్రెజెన్స్ని ఎవరైతే కోరుకుంటారో అవన్నీ మీకు అనుగ్రహించబడి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశపడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది.
దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మధ్యాహ్న కాల సంఘంలో ప్రభావ మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. నిశ్చితమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అనుకున్న ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.